నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ నందు ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఆదివాసీల హక్కుల కొరకు ఐక్యరాజ్య సమితి ఇటువంటి కార్యక్రమం నిర్వహించి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియడంపై హర్షం వ్యక్తం చేసిన క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతిశ్రీ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. పులివెందుల ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హితో పలికిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. మొదటి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. వేకువజాము నుండి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా భక్తులు. ఇక డీటెయిల్స్ చూస్తే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ముఖ్యమంత్రి కారని, ఆయన ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమేనని, తమ ప్రాంత అభివృద్ధి కోసం అతన్ని ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నందున అసెంబ్లీకి రానునడం సరికాదని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు అన్నారు. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ గెస్ట్ హౌస్ కి విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ, సభాపతిగా తనకు కొత్త అయినప్పటికీ పార్టీలకు అతీతంగా పనిచేస్తానని, అందరు ఎమ్మెల్యేలకు మాట్లాడే అవకాశాన్ని కల్పిస్తానని, ఈసారి 88 మంది కొత్త ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చారని తెలిపారు. కాబట్టి కొత్త ఎమ్మెల్యేలు సభలో ఏ విధంగా వ్యవహరించాలో, నియమ నిబంధనలు ఏమిటో అనే దానిపై బడ్జెట్ సెషన్ కు ముందు 2 రోజులు శిక్షణతో పాటు తరగతులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యేగా నెగ్గిన వారు అసెంబ్లీకి రాననటం మంచిది కాదని, అసెంబ్లీలో తమకిచ్చిన టైంను ఉపయోగించుకుని ప్రజా సమస్యలను చర్చించుకోవాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయి ఉందని అన్నారు. పార్టీలకు అతీతంగా ఆలోచించి రాష్ట్ర అభివృద్ధికి ప్రతి ఎమ్మెల్యే తోడ్పడాలని కోరారు. అంటే రాజకీయంగా 42 సంవత్సరాల అనుభవం ఉన్నప్పటికి కూడా నేను 6 సార్లు 7 సార్లు మంత్రి చేశాను, ఎంపీ చేశా. కానీ సభాపతిగా నాకు కొత్త కాబట్టి, అయినా సరే కొత్త అయినా సరే రూల్స్ సభాపతి కుర్చీలో కూర్చున్నాం కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేస్తా. అందరు ఎమ్మెల్యేలకు కూడా మాట్లాడే అవకాశం ఇస్తాను. తర్వాత ఈసారి కొత్త ఎమ్మెల్యేలు 88 మంది కొత్త ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు వచ్చారు. వాళ్ళకు కూడా సభ అంటే ఏంటి, రూల్స్ అంటే ఏంటి, క్వశ్చన్ అవర్ అంటే ఏంటి, ఎలా మాట్లాడాలా, ఎలాగ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే రేపు బడ్జెట్ చేసే ముందు 2 రోజులు ఎమ్మెల్యేలందరికీ కూడా ట్రైనింగ్ క్యాంప్ పెడుతున్నాం. దానికి వెంకయ్యనాయుడు గారు, లోక్సభ స్పీకర్ గారిని, అలాగే మనోహర్ గారు స్పీకర్ చేశారు, వారిని అలా కొంతమందిని పిలిచి వాళ్ళ చేత ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి ఎమ్మెల్యేలందరికీ కూడా సభలో మాట్లాడే అవకాశం కల్పించి ప్రజావాణి, ప్రజలు ఏమనుకుంటున్నారో అన్నీ కూడా అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించడం కోసం నా సాయశక్తితో కృషి చేస్తాను. ఇందాక మళ్ళీ రిపీట్ చేస్తాను, అన్ని పార్టీలని సమంగా చూస్తాను. అది నా ధర్మం. ఇవాళ ఎన్నిపోతుంది అంటే సభాపతి ఒక ఎమ్మెల్యే కాదు, లేకపోతే ఒక పార్టీ మనిషి కాదు. రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగబద్ధంగా ఉన్న వ్యక్తిని నేను. అదే అన్ని పార్టీలు సమంగా ఇస్తాను. అయితే పార్టీ వాళ్ళు మేము రావని బాయ్కాట్ చేయడం మంచిది కాదు. మీరు రండి, అసెంబ్లీని మీకు ఇచ్చిన టైంని ఉపయోగించుకోండి, ప్రజా సమస్యలు మాట్లాడండి. రాష్ట్రం బాగా నష్టపోయి ఉంది. మనకి ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడడం కోసం, అభివృద్ధి చేయడం కోసం పార్టీలకు అతీతంగా ఆలోచించి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి మన ప్రజల కోరికను నెరవేర్చాల్సిన బాధ్యత ఇవాళ ప్రతి ఎమ్మెల్యే మీద, ప్రతి మంత్రుల మీద, రాజ్యాంగబద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా అందరికీ మనం చేస్తున్నానండి. రాజ్యాంగబద్ధంగా ప్రజలు ఎన్నుకున్న నాయకులు ఎమ్మెల్యేలు. అతను ఎమ్మెల్యే ఈజ్ నాట్ ఏ సీఎం. ప్రజలు ఎన్నుకున్నారు అతన్ని. అతను కూడా ఎమ్మెల్యే, మా మాదిరిగా అతను ఎమ్మెల్యే ఎందుకు ఎన్నుకున్నారు? ఒక ఎమ్మెల్యే అయితే మా ప్రాంతం బాగుపడుతుంది అనే ఉద్దేశంతో ఎన్నుకుంటే, అది పక్కన పెట్టి నేనేమో అసెంబ్లీకి రాని అంటే పద్ధతి కాదు అది. యాజ్ ఎ స్పీకర్గా నేను ఇచ్చే సలహా ఏంటంటే అతనికి, సరే పదవులు ఉంటాయి, పోతూ ఉంటాయి, అది సహజం. నువ్వు ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నాను నిన్ను, నువ్వు వచ్చి
అసెంబ్లీలో ఫ్రీగా మాట్లాడవచ్చు. నేను అవకాశం ఇస్తాను కదా. నేను అవకాశం ఎవరైనా ఎందుకు ఊహించుకున్నారు? అందరి పార్టీలాగే నీకు అవకాశం ఇస్తాం. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే మెంబర్స్ని పెట్టి క్వశ్చన్లు వస్తాయి. తెలుగుదేశం పార్టీకి ఎక్కువ మెంబర్స్ ఉన్నారు. నాకు రోజుకి 10 క్వశ్చన్లు వేయచ్చు అసెంబ్లీలో. దాంట్లో ఎక్కువ క్వశ్చన్లు వేస్తే తెలుగుదేశం పార్టీకి. నెక్స్ట్ ఎవరు ఉన్నారు ఎక్కువ? జనసేన, అంతే కదా. నెక్స్ట్ కోట జనసేనకి వస్తుంది, నెక్స్ట్ కోట బీజేపీకి వస్తుంది, నెక్స్ట్ కోట జగన్మోహన్ రెడ్డి పార్టీకి వస్తుంది. అంతేగాని నాకు అన్ని కోచింగ్లు నాకు ఇచ్చే మరి కుదరదు. అక్కడ దానికి రూల్స్ ఉంటాయి, పద్ధతులు ఉంటాయి అని జగన్మోహన్ రెడ్డి గారు అన్నీ తెలుసుకొని నా సలహా ఏంటంటే మీరు ఎందుకు రావట్లేదు నాకు అర్థం కాదు, కానీ రావాలి. ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారంగా వారు అసెంబ్లీకి రావాలి. ప్రజా సమస్యల గురించి మాట్లాడాలి, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడాలి. నీకు ఇచ్చే టైం నేను ఇస్తాను. పద్ధతి ప్రకారంగా ఎంత టైం ఇవ్వాలో అంత టైం నీకు ఇస్తాను. నువ్వు మాట్లాడు, నీ ధర్మం నువ్వు నిర్వర్తించు. అందుకే నేను రాను అంటే ఎలా కుదురుతుంది? ప్రజలు ఒప్పుకుంటారా? అది రాజ్యాంగ పద్ధతి కాదు కదా. అదే ఇప్పుడు కూడా చెప్తాను, మీ ద్వారా చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ అసెంబ్లీకి రండి, మీ పార్టీకి ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇస్తాను పద్ధతి ప్రకారంగా. మీరు మాట్లాడండి. నాగపంచమి మరియు మొదటి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని పిఠాపురం పాదగయ పుణ్యక్షేత్రం భక్తులతో కిటకిటలాడింది. ఈ సందర్భంగా శ్రావణ శుక్రవారం కావడంతో అధికంగా శ్రీ కుక్కుటేశ్వర దేవాలయాన్ని శ్రీ రాజరాజేశ్వరి సమేత శ్రీ కుక్కుటేశ్వర స్వామి శ్రీ పురోహితిక అమ్మవార్లకు వేకువజాము నుండి భక్తి శ్రద్ధలతో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. చంద్రాయై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. చూడండి, దేవుని చూడండి అమ్మా. పైకి రండి అమ్మా, దేవుని చూడండి అందరూ. మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలపై క్విట్ ఇండియా స్ఫూర్తితో మరో స్వాతంత్ర పోరాటానికి ప్రజలు సిద్ధపడాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యంలో హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వా శేషబాబ్జీ, ప్రధాన కార్యదర్శి చెక్కల్ రాజ్ కుమార్, కోశాధికారి మలకా రమణ మాట్లాడుతూ 10 ఏళ్ల కాలంలో మోడీ అనుసరించిన కార్పొరేట్ అనుకూల విధానాలు భారతదేశంలో పేదరికాన్ని పెంచిందని, నిరుద్యోగం పెద్ద ఎత్తున పెరిగిందని, అసమానతలు విపరీతంగా పెరిగి ప్రజల ఆదాయాలు పడిపోయాయని, రైతుల ఆత్మహత్యలు రెట్టింపయ్యాయని విమర్శించారు. బంగ్లాదేశ్ లో ప్రజలు ఎలాంటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారో అలాంటి పరిస్థితులే భారతదేశంలో మోడీ ప్రభుత్వం సృష్టించిందని, దీనికి అదనంగా పరమత ద్వేషం పెరిగి కలిసిమెలిసి ఉండే ప్రజల మధ్య విద్వేషాలు మోడీ పరివారం సృష్టిస్తూ దేశాభివృద్ధికి మతోన్మాద విధానాలు ఆటంకంగా మారాయని తెలిపారు. బడ్జెట్ లో ప్రజలపై భారాలు పెంచారని, నిత్యావసరాల ధరల అదుపునకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఉపాధి కల్పించే ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం ద్వారా ఆదాయం పొందాలనే దివాలా కోరు విధానాలు అమలు పరుస్తున్నామని గొప్పగా చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు రద్దు చేసి కనీస వేతనం 26,000 చెల్లించాలని, రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేసి రైతుల ఆత్మహత్యలు నివారించాలని, నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలు తగ్గించి పెట్రోల్, డీజిల్, జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో 18 లక్షల ఖాళీ పోస్టులను తక్షణం భర్తీ చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని, విశాఖ ఉక్కు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని
కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమల్ల పద్మ, నగర కో కన్వీనర్ పలివెల వీరబాబు, రూరల్ కన్వీనర్ టి రాజా, చంద్రరావు, జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, మెడికల్ రిప్స్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చివుకుల వెంకట్రావు, నగర అధ్యక్షులు స్వామి, జీజీహెచ్ శానిటేషన్ సంఘం అధ్యక్షులు విజయ్ కుమార్, రాక్ సెరామిక్స్ ఉద్యోగులు చంద్రశేఖర్, గంగాధర్, శివప్రసాద్, రాణి తదితరులు పాల్గొన్నారు. చెవట్లు పట్టేస్తా ఉన్నాయి అంతే, ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి కూడా. కార్పొరేట్ కంపెనీ వాళ్ళు కట్టాల్సిన పన్ను కట్టరా అని ఆయన అని అడిగే దిక్కు ధైర్యం కూడా లేనటువంటి వాళ్ళు ముఖ్యమంత్రులు అయితే, ప్రధానమంత్రులు అయితే, ఇది కార్పొరేట్ కంపెనీలు నిలయడానికి ఏమో దమ్ము ధైర్యం లేదు. కానీ కార్పొరేట్ కంపెనీలకి ఏంటంటే ఏటిగా అయ్యాడు. కంపెనీలకి కొత్తగా ఇచ్చినటువంటి రైట్ ఏంటంటే, ఒక కంపెనీ తీసుకుంటే ఆ మనిషి ఒక్కొక్కరికి 72,000 రూపాయలు చొప్పున కంపెనీ ఏమైనా పనిచేస్తుందా అసలు? ఈరోజు దేశవ్యాప్తంగా సిఐటియు నిరసన కార్యక్రమాన్ని పిలుపునిచ్చింది. ఈరోజు ఫిట్ ఇండియా దినోత్సవం. అంటే 1942లో ఇదే రోజున మహాత్మా గాంధీ పిలుపునిచ్చారు. ఈ దేశంలోంచి బ్రిటిష్ వాళ్ళు బయటికి వెళ్ళిపోవాలి, అది పిలుపు. ఈరోజు మేము ఇచ్చిన పిలుపు ఏంటంటే, కార్పొరేట్ కంపెనీలు ప్రజలను దోచుకుంటున్నాయి, ప్రజలను విడిచిపెట్టాలని చెప్పి కోరుతున్నాం. కార్పొరేట్ కంపెనీలకి పూర్తి పట్టాసుదారుడి కింద తయారయ్యాడు నరేంద్ర మోడీ. ప్రజల మీద జిఎస్టీ రోజు రోజుకి పెంచుకుంటూ పోతున్నాడు. అదే జిఎస్టీని కార్పొరేట్ కంపెనీలు లక్షల కోట్ల రూపాయలు బకాయి పెడితే వాళ్ళు అడగడానికి కూడా ధైర్యం లేదు. నరేంద్ర మోడీకి ధైర్యం లేదు, చంద్రబాబు నాయుడికి ధైర్యం లేదు. ఇద్దరు జడిసిపోతూ ఉన్నారు. ఎందుకో 18 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుంది, మేము నిరుద్యోగాన్ని రూపుమాపుతూ ఉంటున్నారు. నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపుతారు? 18 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకుంటే నిరుద్యోగాన్ని రూపుమాపగలుగుతారా? అందుకని ఈ ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిందంటే, ఏదేదో మాట్లాడితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ఏం జరిగింది, ప్రజలందరూ కలిపి ప్రధానమంత్రి తంతా ఉంటే ఆవిడ అక్కడి నుంచి బయటపోయి భారతదేశం పరిగెత్తుకు వచ్చింది. పరిస్థితి ఇలాగే ఉంటే నరేంద్ర మోడీ గారు పరిగెత్తుకుని నేపాల్ వెళ్ళిపోవాలేమో. అంతవరకు రాణించుకోకుండా సరిదిద్దుకోవాలని చెప్పి ప్రభుత్వానికి. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండిస్తూ జగ్గంపేట అంబేద్కర్ విగ్రహం వద్ద నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జోనల్ ఇన్ఛార్జ్ గుల్ల ఏడుకొండలు, క్రిస్టియన్ మైనారిటీ నాయకుడు జాన్ వెస్లీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విజయవాడలో కాంస్య విగ్రహం ఆవిష్కరణ శిలాఫలకంపై ఉన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరును గత రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రంలో రక్షణ లేదని ఆరోపించారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి ఇక్కడ రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర పాలకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని రక్షించాలనే ఉద్దేశ్యంతో లేనట్లు రాత్రి ఘటన స్పష్టంగా కనిపిస్తుందన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు రక్షణ కరువైందని ఆరోపించారు. అనంతరం జాన్ వెస్లీ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక జాతివారు కాదని, మన దేశానికే జాతీయవాది అని అన్నారు. ఇటువంటి చర్యలు హేయమైన చర్యలుగా ఖండించారు. ఒక ఇంట్లో ఒక పిల్లవాడు తప్పు చేస్తే ఆ పిల్లల తల్లిదండ్రులకు ఎంత బాధ్యత ఉంటుందో, రాష్ట్రంలో జరిగే ఇటువంటి అసాంఘిక చర్యలు కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వానికే పూర్తి బాధ్యత ఉంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జగ్గంపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ జుత్తుక నాగేశ్వరరావు, గుడాల శాంతి ప్రసాద్, బోడా విజయ్ కుమార్, వడ్లపటి జయబాబు, వీధి శ్రీను, వల్లూరి సత్యానందం, సబాస్టియన్ రాజు, సాజే నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని అంబేద్కర్ స్మృతి వనంపై జరిగిన దాడిని స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ విగ్రహం దగ్గర జరిగిన దాడిని విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ గారిపై జరిగిన దాడిని పైకి రా అదే అందరికి అరమంటారు కదా నువ్వు పైకి రా. విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ పై జరిగిన దాడిని దోషులను వెంటనే అందరికీ నమస్కారం. మరి నిన్నటి రోజున జరిగినటువంటి
ప్రపంచ మేధావి, ఈ యొక్క భారతదేశ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాన్ని మరి దాన్ని అవమానపరుస్తూ, దాన్ని పాడు చేసే ఉద్దేశంతో, దాన్ని చెడగొట్టే ఉద్దేశంతో, దాన్ని అక్కడ ఉంచడానికి మరి మనసుని కూడా వాళ్ళు సమర్థించుకోలేక దాన్ని అక్కడి నుంచి ఏదో రకమైనటువంటి సాగుతో నిర్మూలించే ఉద్దేశంతో నిన్న దుండగులు అంబేద్కర్ గారి యొక్క మరి స్మృతివనం దగ్గర ఉన్నటువంటి 125 అడుగుల యొక్క అంబేద్కర్ గారి విగ్రహాన్ని వారి పాడు చేయడానికి కృషి చేసి నిన్న దాన్ని ధ్వంసం చేయడానికి భాగంగా మరి అక్కడ ఏదైతే మరి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వారి యొక్క దళితుల యొక్క ఆత్మాభిమానాన్ని గుర్తు చేయడం కోసం అక్కడ నిర్మించినటువంటి విజయవాడలో నడిగర్భంలో ఏదైతే ఈ యొక్క దేశానికి ఒక రకమైనటువంటి విలువని, దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని పెంచే విధంగా మరి నిర్మించినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ముందు ఎవరైతే దాని యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేశారో మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ యొక్క శిలాఫలకం మీద ఉన్నటువంటి పేర్లన్నీ కూడా చంద్రవందర చేసి ఆ ఆనవాలు లేకుండా చేయడం కోసం కృషి చేసినటువంటి దుండగులను వెంటనే శిక్షించాలన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే ఈ యొక్క దుశ్చర్య మరి ప్రారంభించారో, ఏదైతే ఈ రకమైనటువంటి హింసాత్మకమైనటువంటి ప్రేరణ ఎవరైతే పుచ్చుకొలుపుతున్నారో దీని వెనుక ఖచ్చితంగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఉందని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే జరిగినటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని వెంటనే మరి డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్తే ఈ క్షణం వరకు కూడా స్పందించలేదంటే ఇండైరెక్ట్ గా వారు ఆమోదిస్తూ ఉన్నారన్న సంగతి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విలేకరులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నా పేరు జాన్ వెస్లీ. మరి వైఎస్ఆర్సీపీ క్రిస్టియన్ మైనారిటీ జోనల్ ఇన్ఛార్జి నేను వ్యవహరిస్తున్నాను. మరి ఈ రోజున ఈ ప్రెస్ మీట్కి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్నటి దినాన్న రాత్రి 10 గంటల సమయంలో మరి విజయవాడలో ఏదైతే మరి అంబేద్కర్ స్మృతివనంగా నిర్మించినటువంటి స్వరాజ్య మైదానంలో మరి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని నిలిపి మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులందరూ కూడా గర్వించే విధంగా మరి ఏర్పాటు చేసినటువంటి ఆ విగ్రహాన్ని అందరూ కూడా స్మరించుకుంటూ ఇటువంటి గొప్ప మరి ఒక ఆత్మగౌరవాన్ని నిలిపేటువంటి విగ్రహం మీద అనేటువంటి ఒక మంచి ఉద్దేశంతో అందరూ కొలుస్తూ ఉంటే నిన్న రాత్రి ఏం చేశారంటే కొంతమంది వ్యక్తులు అక్కడ కరెంటును కట్ చేసి అక్కడ ఎవరైతే యొక్క అంబేద్కర్ విగ్రహాన్ని ఒక ఆలోచన తీసుకుని ఎవరూ చేయలేని పని పెట్టి ఆ అంబేద్కర్ విగ్రహాన్ని ఎవరైతే పెట్టారో స్థాపించారో ఆ మాజీ ముఖ్యమంత్రి గారి యొక్క ఆ శిలాఫలకాన్ని పగలగొట్టడం ఏంటంటే అది హేయమైన చర్యగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఒకవేళ మీకేమైనా అంబేద్కర్ మీద గౌరవం ఉంటే మీరు కూడా అంతకన్నా ఎక్కువ విగ్రహం పెట్టండి. ఆయన చేసిన విగ్రహాన్ని పగలగొట్టి ఇదేదో మరి శాడిజం లాగా ఉంది తప్ప, ఇది సైకోల పాలన లాగా ఉంది తప్ప, ఇదేమీ కూడా సమాజానికి ఒక మంచి సందేశం ఇచ్చేటువంటి పరిపాలనగా లేదు. ఈ రోజున 3 నెలలు గావిస్తుంది అధికారంలోకి వచ్చి ఈ కూటమి ప్రభుత్వంలో చేస్తున్నటువంటి ఒక పరిధులు దాటినటువంటి వైఖరి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. మరి ఈరోజు మీడియా ముఖంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి మరి కూటమిలో ఉన్నటువంటి అంబేద్కర్ వాదులు కూడా ఈరోజు పార్టీలకు అతీతంగా, అంబేద్కర్ అంటే ఒక పార్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు, ఆయన ఈ యొక్క భారతదేశ రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి రాజ్యాంగ నిర్మాత ఆయన. కాబట్టి అటువంటి వ్యక్తికి ఈరోజు జరిగిన దాడిని మేమేమని చెప్తున్నామంటే ఇది ఎవరైతే దాడి చేశారో వారిని దేశ ద్రోహులుగా పరిగణించి వెంటనే చట్టాలు, ప్రభుత్వాలు వారిని శిక్షించి మా దళితుల యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, అలాగే భారతదేశాన్ని పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారిని, అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని, అలాగే మరి మన యొక్క రాష్ట్రపతి మరి ముర్ము గారిని కూడా కోరుకుంటూ మా దళితులందరికీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి దళితుల యొక్క మనోభావాలకు భద్రత కల్పించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. జై భీమ్. గత 4 నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మానసిక క్షోభ అనుభవించారని, అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు అన్నారు. పిఠాపురం ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి తన వంతు సహకారం అందిస్తారని అన్నారు. పిఠాపురం నియోజకవర్గం 2 పర్యాయాలు పిఠాపురం నియోజకవర్గ ప్రజానీకం నన్ను శాసనసభ్యులుగా చేయడం, పిఠాపురం ప్రజలకు సేవ చేసే అవకాశం నాకు ఆ రోజు బీజేపీ పార్టీ కానీ, ఈరోజు ప్రీతం ముఖ్యమంత్రి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ, అందులో భాగంగా ఈ 4 మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ఆ 4 నెలల పాటు నేను పడ్డ మానసిక క్షోభకి గురై నేను రాజీనామాకి చేయడం జరిగింది. ఏది ఏమైనా రాజకీయాల్లో
నెక్స్ట్ ఏదో పదవులు చేయాలని కానీ పోటీ చేయాలని ఆలోచన నాకు లేదు. ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో ఆ ప్రభుత్వం ద్వారా ఈ పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి వైపుకి ఏదైతే ఎన్నో సమస్యలు ఉన్నాయి, అలాగే బీచ్ రోడ్డు, ఉప్పాడ తీర ప్రాంతం శాశ్వత పరిష్కారం కోసం నేను ప్రయత్నం చేయడం జరిగింది. అది కూడా నేను 201 కోటికి ఎస్టిమేషన్ కూడా చేయించడం జరిగింది. అది చేయించలేని పరిస్థితుల్లో, అలాగే సాగరమాల రోడ్డు ఒకటి ఎన్నో పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఆ ప్రాంతంలో సాగరమాల రోడ్డు తక్షణమే చెయ్యాలని కోరడం, అలాగే ఏలేరు ఆధునీకరణ 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారిని, అప్పుడు నేను బీజేపీ శాసనసభ్యుడినే కూడా రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతానికి 140 కోట్ల రూపాయలు ఇచ్చి ఏలేరు ఆధునీకరణకు శంకుస్థాపన చేయడం జరిగింది. అది కూడా పూర్తి కాని పరిస్థితుల్లో, అది కూడా మొన్న రీటెండర్ మళ్ళీ క్యాన్సిల్ చేసి మళ్ళా పెట్టించడం జరిగింది తప్పించి అది కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు. అలాగే పిఠాపురం పట్టణం పుణ్యక్షేత్రంగా అష్టాదశ పీఠాల్లో పీఠం పురోహిత రామవారు, పాతకాయ క్షేత్రంగా నిజన కుక్టేశ్వర స్వామి ఆలయం, అలాగే దత్తక్షేత్రంగా దత్తుడు కొలయాడినటువంటి దత్తక్షేత్రంగా శ్రీపాద వల్లభ టెంపుల్ ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చే ఒక పుణ్యక్షేత్రంగా పిఠాపురం ఉంది. దాన్ని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి దాన్ని కూడా ప్రసాదం స్కీమ్ కానీ ఏదోటి తీసుకొచ్చి అవి కూడా ఈ పక్కన అపర్ణాదేవి టెంపుల్ తాటిపత్రిలో ఈ పుణ్యక్షేత్రానికి మీరు ఏదో రకంగా ప్రసాదం స్కీమ్ ఉన్నదంటే వస్తే ఎంతో డెవలప్మెంట్ అవుతుంది ఇక్కడ. అలా చెయ్యాలని చెప్పేసి కూటమి ప్రభుత్వం, నేను ఏ ప్రభుత్వంతో నేను మద్దతు ఇచ్చాను, ఈ సర్పంచులు నాతో పాటు దాదాపు ఎక్కువ శాతంలో సర్పంచులు కావచ్చు 30-40 మంది సర్పంచులు, అలాగే ఎంపీటీసీలు, కౌన్సిలర్లు అందరికీ కూడా అండగా ఉంటూ నాకు రాజకీయ పదవుల ఆశ లేకపోయినా నా కోసం పనిచేసినటువంటి క్యాడర్కి, నాయకులకి అండగా ఉంటూ ఇక్కడ ఉండే పిఠాపురం ప్రజలకి అందరికీ కూడా ఏ సమస్య ఉన్నా కూడా నా తరపులు ఎప్పుడు తెరిసే ఉంటాయి. వారికి ఏదైనా నా వరకు అయ్యే పనులు ఏదైనా సరే వారికి చేయడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాను. అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ నందు ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి శ్రీ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని క్యాంపస్ లో ఒక కోలాహలమైన వాతావరణం ఏర్పడింది. ఆదివాసీల జీవన శైలి, వారు విరివిగా ఉపయోగించే వివిధ పనిముట్లను, అలాగే వారి వస్త్రధారణ వంటివి ప్రతిబింబిస్తూ విద్యార్థులు ప్రదర్శించిన కార్యక్రమాలు కన్నుల పండుగగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఎం కమలకుమారి మాట్లాడుతూ ఆదివాసీల యొక్క హక్కుల కొరకు ఐక్యరాజ్య సమితి ఇటువంటి దినోత్సవాన్ని నిర్వహించి వారి యొక్క హక్కుల పరిరక్షణ మరియు సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు అందించే విధంగా ఏర్పాటు చేస్తున్నాం. ఈ దినోత్సవం మన క్యాంపస్ లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం నిజంగా హర్షదాయకమని అన్నారు. అనంతరం క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతి మాట్లాడుతూ ప్రపంచ దేశాలలో నాగరికత అభివృద్ధి, గిరిజనుల సంస్కృతి, వారి యొక్క భాష మరియు లిపి చాలా వరకు కనుమరుగు కాబడినాయని, ఇటువంటి అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించి వివిధ దేశాలు దీనిని అమలు చేయడం ద్వారా ఎన్నో భిన్న జాతుల సంస్కృతిని, సాంప్రదాయాలను మనం కాపాడవచ్చునని అన్నారు. ఈ కార్యక్రమంలో రాధా మాధవి ఆధ్వర్యంలో ఏఎస్డి మహిళా కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన దింసా మరియు గిరిజన నృత్య ప్రదర్శన, జానపద గీతాల వంటి కార్యక్రమాలు ఎంతగానో అలరించాయి. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు డాక్టర్ ఎం పోచయ్య, డాక్టర్ అజయ్ రతన్, డాక్టర్ జోసెఫ్ స్టీఫెన్, వరప్రసాద్, డాక్టర్ మధుకుమార్, పిడి సత్యనారాయణ, మనోజ్ దేవా, డాక్టర్ హరిబాబు, డాక్టర్ గోపి, డాక్టర్ శ్రీదేవి తదితరులు బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు. విశ్వవిద్యాలయం గోదావరి తీర విజ్ఞాన నిలయం సువిశాల
we are celebrating International Tribal Day. So here, the word international, it's a very, very specification word which we should think about. The word tribe, it interlinked with different communities, different culture is being, and it's not of the place called Araku, it's not the place of Paderu, it's a place for entire part of the world. So here, the word indigenous, it speaks to you about the people make a word of improving the people issues such as whatever the category we are, whether we are coming from open or SC or ST or whatever it is, by taking the inspiration from all the types of leaders, whether known or unknown leaders, whatever category they are, but the end of the day, they are the people with ability, capability and stability. So these are the things we should inculcate from them, have our own ability, have the capacity to do anything, be stable, be dynamic, and above all, be like a human being, and at the end of the day, prove that you are a person with human being with all the abilities and capabilities, and help your hand to uplift other categories and make a transformed society by submitting all the obligations what we face today, and bring a positive vibrated society. And I appreciate especially Madhu, I see more. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ కాకినాడ ఎంఎస్ఎన్ క్యాంపస్ నందు ఘనంగా అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం. ఆదివాసీల హక్కుల కొరకు ఐక్యరాజ్య సమితి ఇటువంటి కార్యక్రమం నిర్వహించి వారి యొక్క సంస్కృతి సాంప్రదాయాలు భావితరాలకు తెలియడంపై హర్షం వ్యక్తం చేసిన క్యాంపస్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ ఎస్ ప్రశాంతిశ్రీ. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. పులివెందుల ఎమ్మెల్యేగా బాధ్యతలు నిర్వర్తించి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని హితో పలికిన ఏపీ అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు. మొదటి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. వేకువజాము నుండి భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించిన మహిళా భక్తులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.